కలుపుకొని ఎవరైతే సొంత జాగాలు ఉన్నాయో ఆ జాగాల మీద ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే గరీబ్ గారు ముందుకు వచ్చిందో వారి పేర్లను రాసి కమిషనర్ గారి ద్వారా ఎంపీడీఓ ద్వారా కలెక్టర్కి పంపించినాం. ఎంక్వైరీ చేసి కలెక్టర్ పంపించిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ కూడా పరిశీలించి హైదరాబాద్కు మంత్రి గారికి పంపించి మళ్ళా మంత్రి గారు మాకు ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని అడిగి మంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత మళ్ళా కలెక్టర్కి వచ్చిన తర్వాత మీకు అధికారికంగా ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక పత్రం ఇస్తాం. ఇప్పుడు పైసలు ₹1 ఎవరికి ఇవ్వద్దు. మేము బిల్లు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని ఎవరైనా అంటే కూడా మీకు ఇల్లు ఇప్పిస్తామంటే ₹1 ఇవ్వద్దు. ఇది కూడా స్ట్రిక్ట్ గా ఉంది. ఉన్నవారికి ఇచ్చేది లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఉన్నోడికి ఇచ్చేది లేదు. కేవలం ₹5 లక్షల గవర్నమెంట్ ఇందిరా మిల్లు పెట్టు పేదవారికి ఇచ్చి తప్పితే మా వాడు ఉన్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రికమెండ్ చేసిండు, పెద్దసారి రికమెండ్ చేసిండు అని గరీబ్ గా కానటువంటి వ్యక్తి నేను రికమెండ్ చేసినా అధికారులు ఒప్పిపోద్దు.